The great mathematician Srinivasa Ramanujan was born on December 27, 1887. Just he lived on the earth just only 32 years only. But he worked a lot to develop the mathematics. So all the students have to think about mathematics and have to think about this type of great mathematicians. Why? Because mathematics is a vital role in our daily life. Lonely, unknowingly, every day use the mathematics. Yes or no? So some students are very interesting to learn mathematics, solve the problem, and some they have some phobia. What phobia? Mathematics phobia. Yes or no? But if you do practice every day, definitely success, and you also become a mathematician one day. So now I request Ajay sir, please share your words regarding this occasion. Thank you. Hello sir, my teacher and children. Happy morning to all of you. ఈరోజు మనం గణిత దినోత్సవం శ్రీనివాసరావు రామానుజన్ బర్త్డే సందర్భంగా యాక్చువల్లీ శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ పూర్తి పేరు. బ్రిటిష్ పరిపాలన కాలంలో భారతదేశానికి చెందిన గొప్ప గణిత శాస్త్రవేత్త. ఎప్పుడు? బ్రిటిష్ పరిపాలన కాలంలో. మరియు 20వ శతాబ్దంలో 20th సెంచరీలో ప్రపంచంలో గణితం మేధావుల్లో గొప్పవాడైన మొదటివాడు శ్రీనివాస రామానుజన్. ప్రపంచ మేధావుల్లో, మన భారతదేశంలో కాదు, శ్రీనివాస రామానుజన్. అతని బర్త్డే ఈరోజు మనం చేసుకుంటున్నాం. ఒక సాధారణ సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన శ్రీనివాస రామానుజన్ తమిళనాడులోని ఈరోడ్లో 1887 డిసెంబర్ 22వ తారీఖున జన్మించాడు. 1887 డిసెంబర్ 22న తమిళనాడులో ఈరోడ్లో. తన హై స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రం కూడా కుంభకోణం to Honorable Director Sir, respected teachers and my lovely students, good morning to all. Good morning, how are you all? Fine, sir. So చూడండి, మీ యొక్క కష్టాన్ని చూసి ఆ దేవుడు కూడా మంచి చల్లదనాన్ని ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ నేషనల్ మ్యాథమెటిక్స్ డే. అండ్ ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్, యూ పీపుల్, we don't know the present scenario, what we become in the future. Actually, first thing is classroom listening is the most important to learn mathematics. Mathematics రావాలి అంటే క్లాస్ రూమ్ లెర్నింగ్ అనేది, క్లాస్ రూమ్లో మనం చెప్పేది వినాలి, చెప్పింది బాగా నేర్చుకోవాలి. మూడోది ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఉండాలి. ఆ మూడు చేసినప్పుడు మాత్రమే మ్యాథమెటిక్స్ అనేది తరువుగా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ సార్ అండ్ రాఘవ్ సార్ అండ్ ప్రిన్సిపల్ సార్. గివ్ ది బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నాకు కూడా థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు ద ఆల్ స్టూడెంట్స్. సో ఎవ్రీ డే యూ హ్యావ్ టు ప్రాక్టీస్, ప్రిపేర్, అండ్ యూ బికమ్ ఏ గుడ్ మ్యాథమెటిషియన్స్ in the future generation and future. Okay, thank you so much all.